హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు బచ్చెల కూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ బచ్చెల ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఉల్లికారం కోసం ఒక 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసుకోవాలి. 10-15 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని కచ్చాబచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బచ్చెల కూరను ఒక 2-3 సార్లు చక్కగా కడుక్కోవాలి. నేను ఇక్కడ 1 కట్ట దాకా బచ్చెల కూర తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, కచ్చబచ్చగా దంచుకున్న ఉల్లికారాన్ని వేసుకొని ఉల్లికారంలో పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ ఉల్లికారంలో నూనె తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చెల కూర వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బచ్చెల కూర ఉల్లికారం. ఈ టేస్టీ బచ్చెల కూర ఉల్లికారం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.